నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఎప్పుడు వ్లాగ్ చేస్తాను కాబట్టి ఈసారి వ్లాగ్ కాదు, మై కిచెన్ బ్లాగ్. అంటే కిచెన్ బ్లాగ్ కాదు, చిన్న ఊరికే వంట చేస్తున్నా. సో అదే వీడియో తీద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. మా బుడ్డిగాడి కూడా తీస్తున్నా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. సో ఈరోజు ఏంటంటే రాజ్మా చావల్ కాదు, చావల్ అంటే ఏంటో తెలియదు, రాజ్మా మసాలా చేస్తున్నా అనమాట. అదే వీడియో తీస్తున్నాం. అది కూడా ఎందులో అంటే కుక్కర్లో చేస్తున్నాను. సో అది వీడియో తీస్తున్నాను అనమాట. నా స్టైల్లో చేస్తున్నాను, అది ఎలా వస్తుందో మనం చూద్దాం. కొంచెం కిందకి ఆడుకో. వీడు నన్ను అసలు వీడియో తీయడు, సరే వంట కూడా చేయనివ్వడం, అట్లా ఉంటుంది అదనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, అది తీసుకొని చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక ఏంటిది మిక్సీ తీసుకొని, ఎక్కడ ఉందో చూడాలి, ఒక్క నిమిషం. సో మిక్సీ దొరికింది. మిక్సీలోకి ఉల్లిపాయలు వేసుకున్నాను అండ్ ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి నేను వేయట్లేదు అనమాట. నెక్స్ట్ ఒక చెక్క వేసుకుంటున్నాను. నెక్స్ట్ యాలక్కాయ కాదు, దీన్ని ఏమంటాను, దీని పేరు నాకు గుర్తు రావట్లేదు, నాకు అసలు పేర్లు సరిగ్గా గుర్తుండవు. ఇవే నల్లగా ఫ్లవర్స్లా ఉంటాయి, దీని పేరు ఏంటి, సరే ఒక యాలక్కాయ, ఇవి క్లోవ్స్, తెలుగులో ఏమంటారు గుర్తు రావట్లేదు, అవి ఒక 2-3 వేసుకొని మిక్సీ చేయాలి. సో మిక్సీ చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు ఆన్ చేసి కొంతమంది నూనెతో చేస్తారు, కానీ నేను ఫ్లేవర్ కోసం నెయ్యితో చేస్తాను. సో కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకున్నా. దిస్ ఈజ్ ఆల్సో ఆ హోమ్ మేడ్ గీ. మరీ ఎక్కువ వద్దులే, చాలా కొంచెం. అసలు ఆయిల్ ఏని, ఇంకా ఓన్లీ గీతో చేస్తున్నా. ఇప్పుడు అందులోకి మనము ఏం చేయాలంటే జీలకర్ర, అయ్యో వేడవలే. సో జీలకర్ర, చిన్న చెక్క ఆల్రెడీ మిక్సీలో వేసాను, అయినా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం. ఆవాలు, దీన్ని ఏంటి క్లోవా దీని పేరు, అవి 2 వేసి కరివేపాకు, సిమ్లో పెట్టేసి
మనం చేసుకున్న పేస్ట్ వేసేయాలి. ఈలోపు అది అలా సిమ్లో పెట్టేసాం కదా, అది అలా అయ్యేలోపు కొంచెం ఫ్లేవర్, ఈలోపు అది కొంచెం నూనె కాదు సారీ నెయ్యి పైకి తేలేలోపు మనం ఈలోపు ఏం చేసుకుంటామంటే, ఈలోపు అది కొంచెం బాగా ఫ్లేవర్ అంటే ఉల్లిపాయ స్మెల్ ఏమంటారు, ఉల్లిపాయ అది పోవడానికి ఈలోపు మనం ఏం చేస్తామంటే అదే మిక్సీలోకి టమాటా వేసుకొని, నేను కడగలేదు అందులోనే వేస్తున్నా, టమాటా వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం ఇన్ని మిరియాలు వేసుకోవాలి. అంటే ఇది నా స్టైలు, మరి మామూలుగా చేస్తారని నాకు తెలీదు. కొన్ని మిరియాలు వేస్తున్నా, వేసి అగైన్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాను, పడిపోద్దాము సారీ, ఓకే పేస్ట్ చేస్తాను. సో ఈలోపు ఈలోపు కాదు, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈలోపు ఇది మడుగు. సో ఇది కొంచెం కలర్ మారేంత వరకు అలా కలుపుకోవాలి, కొంచెం ఫ్లేవర్ పోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకొని అలా 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 మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పసుపు, మసాలా, నేను రాజ్మా మసాలా వేస్తున్నా, కొంచెం గరం మసాలా, అవన్నీ వేసుకొని కారం, నేను మరీ అంత స్పైసీగా చేయట్లేదు, చాలు వేసి కలిపి మాడిపోతాము వేసాం కదా, అది వేసేద్దాం. మళ్ళీ స్మెల్ కూడా పచ్చివాసన పోయే టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసి కలపాలి. కొంచెం పచ్చి కలిపేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి నేను కొన్ని పొడులు చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఏంటంటే మీషోలో ఆర్డర్ పెట్టా, ఇది మినపప్పు పొడి, ఇది ధనియా పొడి, ఇదేమో పల్లి పొడి, ఇదేమో నువ్వుల పొడి, ఇవన్నీ కలిపేసి నేను ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇక్కడ పేర్లు రాసుకున్నాం, మర్చిపోతామని రాసుకొని పెట్టుకున్నాను మర్చిపోకుండా. సో ఈ పొడులన్నీ కొంచెం కొంచెం వేయాలన్నమాట, అందులో కొంచెం కొంచెం వేయాలి, అంటే ఒక హాఫ్ స్పూన్ వేసేయాలి. కొంచెం కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ మినప్పప్పు పొడి, కొంచెం ధనియాల పొడి, పల్లి పౌడర్, కొంచెం నువ్వుల పౌడర్, ఇవన్నీ వేసేసి అలా 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 మొమ్మ బుడ్డిగడ్డ దగ్గర. సో ఇందులోకి రాజ్మా, నేను ఇవి మార్నింగే నానబెట్టేశాను, ఈవినింగ్ చేస్తాను అనుకొని మార్నింగ్ నానబెట్టేసుకున్నాను అనమాట, కనిపించలేదా. సో ఇవి రాజ్మా నేను మార్నింగే ఇవి నానబెట్టేసుకున్నాను. సో మినిమం ఒక 6 hours అన్నా నానాలి, అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి.
అందులో వేసేయండి అనమాట. వేసేసి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసేయి, మరీ ఎక్కువ పోసేయకండి, అప్పుడు జ్యూసీ అయిపోతాయి. కొంచెం గ్రేవీగా కావాలంటే మరీ ఎక్కువ వాటర్ పోయకుండా, అలా మరీ తక్కువ వాటర్ పోయకుండా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టాలి. సిమ్లో కుక్కర్ పెట్టాను. 2 విజిల్స్ వస్తే చాలు, ఎందుకంటే మనం 6 hours నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉంటుంది. సో అమ్మ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. మా బుడ్డిగాడు అటు ఇటు తిరుగుతున్నాడు. హాయ్ చెప్పు, మళ్ళీ హాయ్ వద్దులే, అయిపోయిన తర్వాత బాయ్ చెప్దు. కానీ ఏమన్నా మాట్లాడి చిరుగాడు, వేర్ ఈజ్ యువర్ ఐస్, ఇది ఒకటి వీడికి నేర్పించా, అదొకటి బాగా చెప్తాడు. నోస్ చూపి, వేర్ ఈజ్ యువర్ నోస్, అది మటుకు రాదు. అమ్మాయి వద్దు ఆడుకో, చుట్టు దిగడ అంట. ఒకసారి నవ్వురా, ఈ స్మైల్ చూపి వాళ్ళకి. నవ్వట్లేదు. ఓకే, 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు చూపిస్తా. సో ఫైనల్గా మాకు 2 విజిల్స్ వచ్చేసాయి. సో నేనేం చేశానంటే విజిల్ ఓపెన్ చేసేయలేదు, ప్రెషర్ తీసేయలేదు, తీయకుండా అలాగే వదిలేసాను. దానంతటా అదే అయిపోయేలాగా వదిలేసాను. ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఫైనల్ రిజల్ట్ ఇదన్నమాట. కిడ్నీ బీన్, దీని రాజ్మాని కిడ్నీ బీన్ అంటారు. సో ఇది స్మాష్ అవ్వాలి. వేడిగా ఉండదు. ఇలా అంటే బ్రేక్ అయిపోవాలి. లాస్ట్లో కనుక కొంచెం నిమ్మకాయ పిండుకొని కసూరి మేతి యాడ్ చేసి అలాగా తింటే ఉంటుంది. ఇంకా యాడ్ చేస్తూ ఉండండి. నేను కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను మొత్తం. పిండుకొని కసూరి మేతి మర్చిపోయాను, అది మీరు వేసుకోండి. ఉంది కానీ ఇప్పుడు వేస్తే బాగోదు, మూత పెట్టక ముందే వేసేయాలి. ఫైనల్గా మా ఆయనకి పెట్టి ప్లేట్లో పెట్టి ఇచ్చాను. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి. బాగా నిజంగానా? సో అంతే గైస్, చిరు టాటా చెప్పు. సో అదనమాట రాజ్మా వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి లెసన్ సార్ టాటా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బాయ్.